This is Rayal Satish Babu, Datas Medical Academy, Khammam. సో ఇప్పటికీ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ మా స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు కానీ, సార్ రీనీట్ అంటున్నారు, చదవాలా సార్, మళ్ళీ బుక్స్ పట్టుకోమంటారా అని బాగా అడుగుతున్నారు. సరే, బయట చాలామంది యూనియన్స్ అయినా సరే, పార్టీస్ అయినా, విషయం తెలిసినా తెలియకపోయినా వీ వాంట్ రీనీట్ అని అంటున్నారు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ 24 లక్షల మందిలో మనకున్న సీట్లు, సరే 23.5 లక్షల మందిలో మనకున్న సీట్లు అరౌండ్ 1 lakh కంటే తక్కువే. కాబట్టి డెఫినెట్గా 23.5 లక్షల్లో 1,00,000 మంది నీకు సక్సెస్ఫుల్ స్టూడెంట్స్, 22.5 లక్షల మంది నాట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. సో వాళ్ళు కోరుకునే విషయం, వాళ్ళ పేరెంట్స్ అలా అందరూ కోరుకునే విషయం డెఫినెట్గా రీనీట్ అనే ఉంటుంది. సో కోర్టు టర్మినాలజీలు చెప్పాలి అంటే, ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడటానికి వీలు లేదు అనేది మనం వింటూ ఉంటాం. సో వీళ్ళందరూ తక్కువ పీపుల్, ఎవరైతే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ నిర్దోషులు అనాలి. ఎవరో చేసిన దానికి వీళ్ళకి మళ్ళీ రీనీట్ పెట్టి, ఒకవేళ వీళ్ళకి మార్క్స్ బాగా తక్కువ వస్తే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? సో కాబట్టి దయచేసి రీనీట్ అనేది ఉండదనే అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు కూడా దానికి ఎగనెస్టే. కాబట్టి అంటే క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. 0.001% ఛాన్సెస్ కూడా తీసుకోవద్దు. ఎన్టీఏ అనేది కరెక్ట్గా సిస్టమ్ అనేది ఉండాలి అనేది అయితే చెప్పింది. అంటే దానికి అర్థం, ఎక్కడైతే అవకతవకలు జరిగాయో అక్కడ సరిచేయండి, పాజిబుల్ కండిషన్స్ తీసుకోండి అని చెప్పింది. సో ట్రాన్స్పరెన్సీ అయితే లేదు అని అర్థమైంది. ఎందుకంటే మొన్ననే క్లియర్గా 1563 స్టూడెంట్స్ ఎవరెవరు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా ఇంతవరకు ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్టీఏ నుంచి లేదు. అలానే 2 చోట్ల అయితే పేపర్ లీకేజ్ అనేది జరిగింది అని ఉంది. పాట్నాలో లీక్ అయ్యి గోద్రాకి పోయింది అని, అరౌండ్ 35 స్టూడెంట్స్ వరకు అది జరిగింది అని ఉంది. వాళ్ళందరినీ తీసేస్తారు. ఇంకెక్కడైనా జరిగితే కనుక వాళ్ళందరినీ కూడా తీసేయాలనే కోరుకుంటున్నాము. అయితే నాకు ఒక విషయం ఏంటి అంటే, ఫిజిక్స్ క్వశ్చన్కి వద్దాం. ఈ ఎన్టీఏ అనేది ఇప్పటివరకు ఫామ్ అయిన తర్వాత అడిగేవాడు ఎవరూ లేరని చెప్పేసి నాకు తెలిసిన విషయం, ఒక కార్పొరేట్, దేశమంతా ఉన్న ఒక కార్పొరేట్ సంస్థకి కొంచెం ఫేవరెట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 2 ఇయర్స్గా చూసుకున్నా సరే, చెప్పాను ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ క్వశ్చన్, మెటల్ మీద ఒక ఫోటాన్ వచ్చి పడ్డది, బయటికి ఎలక్ట్రాన్ వచ్చింది. దీని ఎనర్జీ కంటే దాని ఎనర్జీ కొంచెం తక్కువ ఉంటుంది. దాని రెండో స్టేట్మెంట్, దీని ఎనర్జీ తగ్గింది, పడే ఎనర్జీ, బట్ దీని బయటకు వచ్చే ఎనర్జీ పెరిగిందట. దాన్ని కాదురా బాబు నాయన అంటే దాన్ని యాడ్ మార్క్ ఇవ్వలేదు, డిలీట్ చేయలేదు, అంతే ఉంచాడు. మరి ఎవరి మాట విని అట్లా ఉంచారో తెలియదు. మరి అప్పుడు లేరా ఈ సోకాల్డ్ ఫిజిక్స్ మేధావులు, ఎక్స్పర్ట్ కమిటీ అప్పుడు లేరా? అప్పుడు ఎందుకు క్వశ్చన్ రిమూవ్ చేయలేదు? అప్పుడు అప్లై చేయలేదా? 13,000 మంది, చాలామంది నుంచి రిక్వెస్ట్లు కోరాము కాబట్టి అది ఈ సంవత్సరం ఏది ట్రూ అండ్ ఫాల్స్, ట్రూకి ఇచ్చాము, ఫాల్స్కి ఇచ్చాము అని అన్నారు. అప్పుడు రిక్వెస్ట్లు రాలేదా? అంటే రిక్వెస్ట్లు అన్నీ వచ్చేస్తే అవి తీసేస్తారా? ఒక్కొక్క కార్పొరేట్కి ఎంతమంది అండి ఉన్నది? 50,000 60,000 మంది ఒక్క స్టేట్లో ఉన్నారు. వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళందరూ పెట్టేస్తే 50,000 ఇంటూ వాళ్ళకి ఒక 10 బ్రాంచ్ 10 లొకేషన్స్లో ఉంటే 5 లక్షల మంది పెట్టేశారని చెప్పేసి దాన్ని మార్చేస్తావా? అది అసలు అది ఎట్లా? నువ్వు అది తప్ప రైటా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? అంతేగాని 13,000 మంది పెట్టారు కాబట్టి నేను పెడతా అంటే అది కరెక్ట్ కాదు కదా. అప్పుడేమో ఏమి ఇవ్వలేదు. అండ్ లాస్ట్ ఇయర్ అదే ఒక క్వశ్చన్ పరిస్థితి. ఇప్పుడైతే క్వశ్చన్ బ్లండర్ పెట్టుకొని ఒకటే స్టేట్మెంటు, ఎట్లా ట్రూ అండ్ ఫాల్స్ అవుతుంది అనేది నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఇప్పుడు అన్నారు, కోర్టు కూడా ఒక విషయం అన్నది, మనం స్వతహాగా చెడిపోవాలి అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చెడిపోతే చాలు, ఎవడో ఒకడు వచ్చి మన మీద యుద్ధం చేయక్కర్లేదు,
ఒకటి కాపీలు కొట్టడం ఎంకరేజ్ చేయటం, లేదా పేపర్ లీకేజ్ అనేది ఎంకరేజ్ చేయటం వల్లనో ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తే మనమే చెడిపోతాం, ఎవడు మన మీద యుద్ధం చేయక్కర్లేదండి. అసలు దీని ద్వారా నువ్వు అసలు దేశానికి ఏం చెప్పదలుచుకున్నావు? దాన్ని 2 years బ్యాక్ ఇచ్చిన క్వశ్చన్ కరెక్ట్ అని చెప్పదలుచుకున్నావా? దాని నుంచి స్టూడెంట్ ఏం నేర్చుకోవాలి, మేమేం నేర్పాలి? అలానే ట్రూ కరెక్ట్ ఫాల్స్ 2 కరెక్ట్ అని చెప్పమంటావా? ఏదో ఒకటి ఉంటుంది. సరే, పాత ఎన్సీఆర్టీలో ఉంది, దాన్ని నువ్వు తెలుసుకున్నావు, అది తప్పు ఉందని నువ్వు మాడిఫై చేసావు. అది తప్పు ఉందని మాడిఫై చేసిన తర్వాత ఎవరైనా కొత్త ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సిలబస్ మాడిఫై అయిన తర్వాత లాంగ్ టర్మ్ అయినా సరే, ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా సరే, పాత సిలబస్ ఎందుకు చదువుతాడండి? కొత్త ఎన్సీఆర్టీ బుక్ చదవాలి, దాని ప్రకారం ఇవ్వాలి కదా. ఇచ్చావు, మళ్ళీ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టి అది కూడా ఇచ్చేసావు. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది. 44 మంది అట్లా వచ్చారు, లేకపోతే 17 మంది ఉన్నట్టయితే నీకు మంచిగా ఎయిమ్స్లో ఎవరు పోవాలో. ఎందుకంటే 720 అవుట్ ఆఫ్ 720 వచ్చి ఎయిమ్స్ రాకపోవడం అనేది ఎంత ఘోరమైన విషయం. ఇప్పుడు వాడు దేనికి ప్రిపేర్ కావాలి? ఎయిమ్స్ ఢిల్లీనే ఒకటే కాలేజా సార్? కాదు సార్, చాలామంది డ్రీమ్ అండి. ఎయిమ్స్ ఢిల్లీ ఈజ్ డిఫరెంట్, మిగతా కాలేజ్ కంటే ఎయిమ్స్ ఢిల్లీ డిఫరెంట్. తెలియకపోతే తెలుసుకోండి. ఎంతో కళ్ళగంటారు, 6వ తరగతి నుంచి కళ్ళగంటారు నేను ఢిల్లీ ఎయిమ్స్లో కొట్టాలని. 650 వచ్చిన వాళ్ళు కూడా ఎయిమ్స్ ఢిల్లీ కోసం ప్రిపేర్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకు ప్రిపేర్ అయ్యారు వాళ్ళు? సో ఇప్పుడు 720 అవుట్ ఆఫ్ 720 వచ్చినా రాలేదు అంటే నెక్స్ట్ ఇయర్ ఎంతకు ప్రిపేర్ కావాలి చెప్పండి? మీరు చెప్పండి. 720కి ప్రిపేర్ కావాలి, ఎంతకు ప్రిపేర్ కావాలి? ఏజ్ ప్రకారం ఇచ్చారు, లేదా అప్లికేషన్ నెంబర్ ప్రకారం ఇచ్చారు. అది కరెక్ట్ కాదు కదా. సో అది ఇమీడియట్ ఫిజిక్స్ కోసం తీసేయాలి, డెఫినెట్గా తీసేయాల్సిందే. దాని కాన్సెప్ట్ తీసేయాల్సిందే కదా, దానికి పోరాడాలి. అది ఎక్స్పర్ట్ కమిటీ చేయాల్సింది. సో నాకు అర్థం కాని విషయం, కార్పొరేట్ కాలేజెస్ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కానీ ఎక్కువ స్ట్రెంత్ పెట్టుకోవడం కోసం ఇలాంటి తప్పుదారులు తొక్కడం అవసరమా? నేను అబ్జర్వ్ చేసింది, ఒక కార్పొరేట్ కాలేజ్ ప్రతి ఇయర్ వాళ్ళు ఏ కీ పెడితే అదే వస్తుంది. ఇక అంతే, మిగతా వాడు కరెక్ట్ పెట్టినా రైట్ కొట్టినా వాడి పిల్లలు ఎక్కువ మంది ఏది కీ పెడతారో వాడు అది పెడతారు. ఆ కీ పెడితే అది రావాల్సింది అందరికి. సో ట్రాన్స్పరెన్సీ అనేది అయితే లేదు. కొంచెం అయితే ఎన్టీఏ వాళ్ళు విషయంలో నాకు అనిపించింది. అలానే ఇప్పుడు మెయిన్స్ ఆన్లైన్ పెడుతున్నారు, ఇక్కడ మనకి ఆన్లైన్ ఎందుకు పెట్టరు? ఆ ఇన్స్టెంట్లోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు కదా. మెయిన్స్ ఆన్లైన్ పెట్టినప్పుడు ఇది అంది సార్ స్ట్రెంత్ ఎక్కువ, ఇది అది 12-13 లక్షల మంది, ఇది 23 లక్షల మంది. అవునండి, 12-13 లక్షల మందికి 6 రోజులు జరుగుతుంది ఎగ్జాము, మనకి 14 రోజులు జరుగుతుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రోజే కదా వచ్చేది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అలానే రెండోది, వాళ్ళకి 2 times పెట్టాము. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత 4 ఏళ్లలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఏదో జాబ్ తెచ్చుకుంటాడు. మరి బైపీసీ స్టూడెంట్ ఇంటర్ అయిపోయిన తర్వాత 5.5 ఏళ్ళు ఎంబీబీఎస్ చేయాలి. అక్కడ ఆల్రెడీ 1.5 year వీటికంటే ఎక్స్ట్రా పడుతుంది. ఎంపీసీ స్టూడెంట్ ఒకసారి మిస్ అయితే, జనవరి ఎగ్జామ్ మిస్ అయితే, ఏదో ఒక రకంగా మిస్ అయితే ఏప్రిల్లో ఎక్కువ తెచ్చుకుంటే ఆ ఇద్దరిలో బెస్ట్ వన్ తీసేస్తున్నారు, తీసి దాన్ని ర్యాంక్ ఇస్తున్నారు కదా. మరి బైపీసీ వాడికి పొరపాటున అది మిస్ అయితే మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ అక్కడ 1.5 year ఎక్స్ట్రా పడుతుంది, మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎంతవరకు కరెక్ట్? ఎందుకు బైపీసీ వాళ్ళకి 2 సార్లు ఎందుకు పెట్టరు? పెట్టాలి కదా. సో ఇదొకటి ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ఇకపోతే చాలామంది స్టేట్స్, ఎస్పెషల్లీ తమిళనాడు అయితే ఫస్ట్ నుంచి కూడా అగెనిస్ట్గానే ఉంది. యాక్చువల్గా 2 years బ్యాక్ మన వాళ్ళని కూడా మోటివేట్ చేసింది, మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ వద్దు, నీట్ వద్దు, ఏ స్టేట్లో ఆ స్టేట్ పెట్టుకుందామని. కరెక్ట్గా చెప్పాలంటే మిగతా స్టేట్స్కి అయితే ఆల్ ఇండియా కోటా పెట్టడం అనేది వాళ్ళకి ఫేవరెట్. బట్ తెలంగాణ వరకు వస్తే కనుక మనకి ఒరిగేది ఏమీ లేదు. ఇంకా మనకి బెనిఫిట్ ఓన్లీ స్టేట్ లెవెల్ ఉంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవుట్ గోయింగ్ తక్కువ ఉంది. ఆల్ ఇండియా కోటా పోయే స్టూడెంట్స్ ఎయిమ్స్ పక్కన పెట్టాను. ఎయిమ్స్ అంటే అందరికీ జరుగుతుంది, మళ్ళీ ఎయిమ్స్ ఎగ్జామ్ అనేది అందరికీ జరుగుతుంది, అది ఓవర్. ఈ స్టేట్ లెవెల్లో ఉన్న మెడికల్ కాలేజెస్లోకి అడ్మిషన్స్కి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ పెడితే జరగబోయేది ఏంటి? మన దగ్గర నుంచి ఆల్ ఇండియా కోటా లెవెల్కి పోయే స్టూడెంట్స్ తక్కువ. సో తెలంగాణ స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటా పోయే వాళ్ళు అదర్ దాన్ ఎయిమ్స్ తక్కువ ఉన్నారు, మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. కాబట్టి
ఎవరి స్టేట్ లెవెల్ వాళ్ళది కంటే కనుక డెఫినెట్గా తెలంగాణ విద్యార్థులకి అయితే బెనిఫిట్ జరుగుతుంది. సో అది అవుతుందా కాదా అనేది డెఫినెట్గా 2024కి అయితే కాదు, ఈ నెక్స్ట్ 1 ఇయర్లో అవ్వచ్చు. ఎక్కువ మంది అలా అబ్జెక్షన్ పెడితే కనుక అప్పుడు 2 ఎగ్జామ్లు రాయాల్సి వస్తుంది. ఇదొక ఎగ్జామ్ ఎయిమ్స్ జిప్మర్. కాకపోతే వెరీ టాపర్స్కి మాత్రం ఒక డిసడ్వాంటేజ్, ఎందుకంటే ఇంకో స్టేట్లో ఢిల్లీలో మౌలానా ఆజాద్ కాలేజ్ అలాంటి కాలేజెస్లో బాగా చదువుకోవాలని ఉంది వాడికి, ఎయిమ్స్ మిస్ అయినా సరే. అలాంటప్పుడు డెఫినెట్గా బాగా మెరిటోరియస్ స్టూడెంట్స్కి కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అప్లై చేసుకోవాలి, అన్ని చోట్ల అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ నాన్ లోకల్ అయిపోతాడు మళ్ళీ. అది సరే, అది పక్కన పెడితే కట్ ఆఫ్స్ గురించి చెప్పాలి అంటే డెఫినెట్గా మనకి తెలంగాణ స్టేట్ యొక్క మెరిట్ లిస్ట్ రావాలి. సో నేను గమనించి అయితే చెప్పాను కదా, మ్యాక్సిమం 20 మార్క్స్ ఫర్ సమ్ కేటగిరీస్, ఫ్యూ కేటగిరీస్ అండ్ 15 మార్క్స్ ఇంకొన్ని కేటగిరీస్కి పెరిగే ఛాన్స్ ఉంది, ±5. అంతకంటే ఎక్కువ ఛాన్స్ అయితే ఉండదు అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ బీసీఏ ఎస్సీకి 15 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది, ఓపెన్కి కూడా. అండ్ బీసీఈ ఎస్టీ తీసుకుంటే కనుక 20 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రతి ఏదైనా సరే ±5 మార్క్స్ వేసుకోండి అనుకుంటున్నాను. డెఫినెట్గా అది మనకి లిస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి చేసుకుందాము. ఇకపోతే ఇక లాంగ్ టర్మ్కి సిద్ధపడిన వాళ్ళు కొంతమంది 80% నేను లాంగ్ టర్మ్ చేస్తే ఎంబీబీఎస్ఏ నా టార్గెట్, మళ్ళీ లాంగ్ టర్మ్ చేసైనా సరే ఎవరి మాట వినకుండా రెండోదైనా మూడోదైనా సరే లాంగ్ టర్మ్ చేసి నేను 80% ఎంబీబీఎస్ తెచ్చుకుంటాను అన్నవాళ్ళు ఇంకా ఎందుకంటే లేట్ చేయటం, ఇంకా ముహూర్తం కోసం ఎందుకు వెయిట్ చేయడం. ఆ రిజల్ట్స్ రాని 300 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా రిజల్ట్స్ తెలంగాణ రాని, కోర్టు ఏమంటుందో, రీనీటు అవన్నీ ఎందుకంటే రీనీట్ అయినా ఇది భాగమే కదా, ఎందుకు ఇంటికాడ ఉంటున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో మనదైతే ఒక ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మొన్ననే స్టార్ట్ అయింది 2 days బ్యాక్. సో ఇన్ఫ్యాక్ట్ మీకు అందరికీ తెలుసు 50% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్ వచ్చింది. అన్ని కార్పొరేట్ కాలేజెస్ కంటే ఆ పర్సంటేజ్ ఎక్కువ, మిగతా లోకల్ కాలేజెస్ కన్నా కూడా ఎక్కువ. 2020లో మరి కరోనా వచ్చినప్పుడు అందరు కాలేజీలు బంద్ చేసిన, కార్పొరేట్లో ఒక్క లెక్చరర్స్తో అన్ని క్లాసులు చెప్పి స్టాఫ్ అందరినీ ఎల్లగొట్టిన, రెంట్లు కూడా సగం ఇచ్చిన, మేము అందరు స్టాఫ్ని ఉంచి ఎడిషనల్గా 5.5 months పిల్లల్ని కూడా ఉంచి హాస్టల్ శాలరీస్ అన్ని ఖర్చులు మేము సొంతంగా భరించాం. అది సో ఎవరైనా సరే ఫాస్ట్ డెసిషన్ తీసుకోండి. లాంగ్ టర్మ్కి రావాలి అనుకుంటే కనుక ఫాస్ట్ డెసిషన్ తీసుకోండి. విల్ బీ ఆల్వేస్ with you to support you in education, to give a motivation